తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. బీఫామ్ల విషయంలో కొందరు ఆఖరి నిమిషంలో షాకులిస్తే మరికొందరు తమకు టికెట్ రాలేదని గగ్గోలు పెడుతున్నారు. తాజాగా మెట్పల్లిలోని 24వ వార్డు టికెట్ తనకు ఇవ్వలేదని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు ఎదుర్తి హరిత కన్నీరు పెట్టుకున్నారు. టికెట్ తనకే ఇస్తామని ఆఖరి మూమెంట్లో మొండి చేయి చూపడంతో కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. పార్టీకి సంబంధం లేని కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తున్నారని ఎదుర్తి హరిత ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీరు మున్నీరయ్యారు. పొద్దున 8:30కు కాల్ వచ్చింది నాకు. ఏమని బీఫామ్ తీసుకపో అమ్మ జగిత్యాలకు వచ్చి అని నందయ్య డీసీసీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేసిండు. అడ్లు లక్ష్మణ్ సార్ మాట్లాడిండు నాతో. అమ్మ నీ పేరే ఉన్నది, 4 రోజుల కింద సర్వేలో కూడా నా పేరు ఉందా అన్నారు. మా వార్డే కాదు సార్, ఆయన మా వార్డు కాదు, మా వార్డులో ఇన్ఛార్జి పదవి లేదు. ఓ పార్టీ ఆఫీస్ లో పనిచేసిండు ఒక 5 ఏళ్ల నుండి 2 ఏళ్ల నుండి, అది కూడా కాదు. మొన్న కండువ కప్పుకున్నానికి ఎట్లా టికెట్ ఇస్తారు సార్? మా వాడోళ్ళు అందరు ఆశ పెట్టి కూర్చున్నారు. మా ఆడోళ్ళకు మంచి రోజులు వస్తాయి, హరిత ఓట్లాడుతుంది అని చెప్పి నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఈ రోజు నాకు కన్విన్స్ చేస్తున్నారు వీళ్ళు, కన్విన్స్ చేస్తున్నారు. పోస్టులు ఇస్తారట, ప్రోటోకాల్ పోస్ట్ అని. అదేదో వానికి ఇయ్యుర్రి, నాకు టికెట్ ఇయ్యుర్రి. అదేదో పోస్టులు ఆనికి ఇయ్యుర్రి, నాకు టికెట్ ఇయ్యుర్రి. మీకు ఆయననే ముఖ్యమైతే ఆయనకు పోస్టులు ఇయ్యుర్రి. నాకెందుకు ఇస్తలేరు? నాకు రీజన్ ఒక్కటి చెప్పుర్రి, ఒక్క రీజన్. నా దగ్గర పైసా లేదా, లేకపోతే నాకు ఆస్తు పాసు లేవా, నాకేమన్నా అప్పులు ఉన్నాయా? దేనికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఆడోళ్ళతో? ఇంత కష్టం. నేను మహిళలకు అండగా ఉంటూ అక్కడ కష్టపడుతున్నా. నేను ఒక మహిళను అడిగి నా భార్యకి అడిగిన టికెట్లు, కానీ నేను సొంతంగా నేను నిల్చుంటా, నా వార్డు సమస్యలకు నేను పరిష్కారం చేసుకుంటాను. అది ఒక టౌన్ అధ్యక్షురాలు అడుగుతా టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్? నాకు చెప్పండి. కన్ఫర్మ్ నిన్న నైట్ దాకా కూడా కన్ఫర్మ్ అయింది సార్ నాది. మార్నింగ్ ఎట్లా చేంజ్ చేస్తారు సార్ చెప్పు? 8:30కు కూడా నందయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, బీఫామ్ తీసుకోపో అని చెప్పి. ఆడ 2 గంటలే సార్ మేము కూర్చొని. ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు, మీ నరసింహారావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నారు. నరసింహారావు సార్ 3-4 రోజుల నుండి మాట తీసుకొని 10-10:30కు వస్తున్నా నేను. కనీసం ఒక్క నిమిషం టైం ఇస్తలేడు మాట్లాడదా